బయటకి క్రంచీగా లోపల సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉండే బోండాలు తినాలనుకుంటున్నారా? చూడగానే తినాలనిపించే బోండాలు తినాలనుకుంటున్నారా? చూసేయండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో. ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండి, మిగిలిపోయిన ఇడ్లీ పిండి, అందులోకి కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సాఫ్ట్గా రావడానికి. కొంచెం ఇడ్లీ పిండి వల్ల క్రంచీగా ఉంటుంది. మనకి కొన్ని ఆనియన్స్ అనమాట, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇంట్లో ఉంటే పుదీనా, కొత్తిమీర అవి కూడా వేయచ్చు. నేనైతే ఇవి మాత్రమే వాడాను. కొంచెం రుచికి సరిపడినంతగా సాల్ట్ అనమాట, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అందులోనే కొంచెం బేకింగ్ పౌడరు, సోడా పౌడర్ అనమాట, అది కూడా వేసుకోవాలి. కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పిండిని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొనేసి వేడెక్కిన ఆయిల్లో, కొంచెం వేడైన తర్వాత ఆయిల్లో చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలన్నమాట. ఇలాగా స్లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం హెవీ మంటతో మనం ఫ్రై చేసుకున్నామంటే పైన కాలి లోపల పిండి పిండిగా ఉండిపోతుంది. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా నేను చూపించినట్టుగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి తినేదానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టిఫిన్కు తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్కైనా తినొచ్చు. చూడండి, పిల్లలకి బాక్స్ కూడా పెట్టేయచ్చు, స్కూల్కి కానీ చిన్నపిల్లలకి స్నాక్స్కు. చాలా బాగున్నాయి. ఇలా టమోటా పచ్చడితో తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక ప్లేట్కి ఇంకో ప్లేట్ తినేస్తారనమాట, పిల్లలైనా పెద్దలైనా. చాలా బాగున్నాయి. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి.